జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురంలోనే జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. పిఠాపురం జన సైనికులు నడి రోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ తంగెళ్ల శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. జనసేన పార్టీలో సమన్వయం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇదే విధంగా వ్యవహరిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదని హెచ్చరించారు. సొంత డబ్బులు ఖర్చు చేసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగెళ్ల ఒంటొద్దు పోకడలే పిఠాపురంలో జనసేన పతనానికి కారణమంటున్నారు జనసేన నాయకులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తంగెళ్ల శ్రీనివాస్ పై జన సైనికులు ఎందుకని అంత అసహనంగా ఉన్నారు? మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీలో స్వల్ప వివాదాలు బయటపడ్డాయి. మొత్తం మీద అంటే గత 10 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను పక్కన పెట్టి ఇటీవల వైసీపీలో వచ్చిన ఒక 200 మంది నాయకులతో జనసేన పార్టీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు భేటీ అవుతున్నారు. ఆ ప్రయారిటీని తగ్గించి ముందుగా పార్టీని పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన ప్రముఖ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. మాకు ఇవ్వట్లేదు. గ్రామ కమిటీలు ఇస్తారు, మండల కమిటీలు ఇస్తారు. ఆ కమిటీల్లో కూడా ఆ వైసీపీ నేతలకు సంబంధించిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం పడుతుంది. దీనికి సంబంధించి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఆయన కూడా పార్టీ కార్యకర్తలు కానీ నేతలతో కానీ జనసేన సంబంధించిన గత 10 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ చేయకుండా వాళ్ళందరినీ కూడా వైసీపీకి సంబంధించిన నేతలని ప్రధానంగా ముందు పెట్టి వాళ్ళకే ఉన్నత పదవులు ఇస్తారని చెప్పి అందరిలో అవుతుంది. దీనికి సంబంధించి చెల్లిపోయిన శ్రీనివాస్ ఆయన అయితే గత 10 ఏళ్లుగా ఆ పార్టీ కోసం జనసేన నుంచి అక్కడ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర నేతలందరూ కూడా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ పక్కన పెట్టి కనీసం గ్రామ స్థాయిలో పాటుపడ్డ కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరితో ఒక అభిప్రాయం తీసుకోకుండా కేవలం వైసీపీ నుంచి నేతలకే పెద్దపేట వేస్తున్నారంటూ అందరూ ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2-3 సార్లు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు వైసీపీ నేతలందరూ ప్రయత్నించారైతే పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వకపోవడంతో వాళ్ళంతా ఆగ్రహించిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం చూసుకుంటే అటు పిఠాపురంలో పెన్నం దొరబాబు అలా కాకపోతే ఇటు వర్మ వీళ్ళిద్దరూ కూడా చాలా బలంగా ఉన్నారు. వాళ్ళని ఢీకొట్టి వర్మతో ఢీకొట్టి గత 10 ఏళ్లుగా మేము పోటీ పడుతున్నాం, ఎన్ని కేసులు పెట్టినా కానీ కేసులు భరిస్తున్నాం. ఈ నేపథ్యంలో కూటమిలో భాగంగా ఇప్పుడు పిఠాపురంలో జనసేన గెలుస్తుంది. అప్పుడు మాకు సరైన సముచిత స్థానం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో మాకు ఇవ్వకుండా వైసీపీలో వచ్చిన వలస వచ్చిన నేతలు వాళ్ళకి కీలక స్థానం కేటాయిస్తున్నారు. టీడీపీ నుంచి ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఈ 10 ఏళ్ల బట్టి పార్టీని కాపాడుతున్నారు మేము, మాకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఎవరైనా ఇవ్వాల్సి వస్తే కనుక స్థానిక ఒకసారి మాట్లాడి వాళ్ళతో కూర్చుంచి చర్చించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది జనసేన కార్యకర్తల్లో వస్తున్న అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జనసేన కార్యకర్తలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ని అడ్డుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా మా కార్యకర్తలు అంతా కూడా రోడ్డు మీద నిలబడుతున్నాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, వైసీపీ ప్రభుత్వం ఎన్ని హింసలు పెట్టినా కానీ భరించాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ నుంచి వాళ్ళతో వచ్చిన నేతలతో వాళ్ళకే కీలకమైన పదవులు ఇచ్చి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు మేమున్న పరిస్థితి ఏంటి, మా మీద కేసులు ఉన్న పరిస్థితి ఏంటి, కొంచెం మాకు స్థానికంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్దాం అనుకున్నా కానీ ఆయన సమయం కూడా నాదెండ్ల మనోహర్తో కూడా నాగబాబుతో కూడా ఇక్కడి నుంచి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఇటువంటి సమయం ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితులు ఈ రోజు జనసేన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు రోడ్డుకే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత పునరాలోచించాలి. ఈ గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు ఒకసారి చెక్ చేసి మనకు కూడా సంస్థానం ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి వెళ్తాం. అందరూ కూడా మాతో స్నేహంగా ఉన్నారు. అయితే పదవులు ఇచ్చే స్థానంలో గ్రామ కమిటీలో ఆ పదవుల్లో కూడా సముచిత స్థానం మనకు 30 ఇస్తే వాళ్ళు కూడా 30 అంటే 1:1 రేషియోలో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తున్నాం. కానీ ప్రస్తుతం మాత్రం జనసేన పార్టీకి కార్యకర్తల్లో అక్కడ అసంతృప్తి ఎక్కువగా ఉంది. గత 10 ఏళ్లుగా ఉన్న కార్యకర్తలను పక్కన పెట్టి వర్మ అభ్యర్థులు కావచ్చు, లేకపోతే వైసీపీ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు అందరూ కూడా ఎలాగోలాగా అటువంటి ఎక్కువ ప్రయారిటీ పార్టీ కోసం కష్టపడుతున్న మమ్మల్ని కూడా పక్కన పెట్టారు అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది మాత్రం చూసుకుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ రోజు సాయంత్రంలోపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతుంది. రేపు ఉదయం మళ్ళీ మరోసారి ఈ జనసేన నాయకులతో కావచ్చు కార్యకర్తలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మొత్తం పార్టీ కేడర్ని కట్టడం ఒకసారి వాళ్ళతో మాట్లాడి పునరాలోచించి ఈ గ్రామ కమిటీల్లో మండల కమిటీల్లో చేర్పుల మార్పులు తీరే అవకాశం చేస్తామని చెప్పి దానికి జనసేన నాయకులు చెప్పి వాళ్ళు సత్యం పెడుతుంది. మొత్తం మాత్రం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ యాదవ్ మాత్రం స్ఫూర్తికరని చెప్పవచ్చు. జనసేన నాయకులు మీరు ఇక్కడ లేకపోయినా కానీ
మీరు కాకినాడ ఎంపీ అభ్యర్థిని చెప్పగానే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 పార్లమెంట్ స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కూడా జనసేన కార్యకర్తలు టచ్ చేయడం కానీ టీడీపీ కార్యకర్తలు కలుపుకుంటూ పోవడం కానీ చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మాత్రం పిఠాపురం సంబంధించి ఈ రోజు ఆయన గెలుస్తాడనే విషయం తెలిసిన తర్వాత మీరంతా కూడా వచ్చి ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా పిఠాపురం మిగతా 6 కాన్స్టిట్యూన్సీలు ఉన్నా కానీ పిఠాపురం కాన్స్టిట్యూన్సీలు ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మేము పార్టీని కాపాడుకున్నాం. మా కార్యకర్తలందరూ కూడా ఎన్నో కేసులు తెగించారు, ఎన్ని కూడా పడుతున్నాం. మిగతా ఇక్కడ మాత్రం పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో మాత్రం జనసేన పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకు నేతలకు ప్రముఖ స్థానం ఇవ్వాలి. మిగతా వాళ్ళని మాత్రం వాళ్ళని కూడా కలుపుకుంటూ పోతాం, వాళ్ళకి కూడా సముచిత స్థానం ఇవ్వండి. కాకపోతే మమ్మల్ని సంప్రదించి ఇవ్వడానికి జనసేన సైనికులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఒక విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి పిఠాపురంలో కనపడుతుంది. రేఖ. థ్యాంక్ యూ రాజేష్.